వ్యూవర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అనే టాపిక్లో ఉన్నాం. ఎర్లియర్ ఫ్రెంచ్ రెవల్యూషన్ యొక్క బిగినింగ్ సెషన్ మనం కంప్లీట్ చేసాం. సో వాట్ ఈజ్ ఫ్రెంచ్ సొసైటీ అండ్ కండిషన్స్ డ్యూరింగ్ ఫ్రెంచ్ రెవల్యూషన్, అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడానికి ముందు అక్కడ ఫ్రాన్స్లో సొసైటీ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. సో ఈ సెషన్లో మనం నేర్చుకోబోయేది అవుట్ బ్రేక్ ఆఫ్ ద రెవల్యూషన్. అసలు విప్లవం ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, అసలు ఈ యొక్క రెవల్యూషన్ రావడానికి రీజన్స్ ఏంటి అనేది కొంతవరకు మీకు తెలుసు. సో ఈ సెషన్లో రెవల్యూషన్ ఏ విధంగా వచ్చింది, కోర్స్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్ అనేది ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఎర్లియర్ ఒకసారి మనం నేర్చుకుంది రివైజ్ చేద్దాం. సో కింగ్ ఎవరు? కింగ్ వాస్ లూయిస్ 16. లూయిస్ 16 వాంటెడ్ టు ఇంపోజ్ ద టాక్సెస్. ఆయన ఇంపోజ్ ద టాక్సెస్ ఇంపోజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో టాక్సెస్ ఇంపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ఈ టాక్సెస్ అనేటువంటి ఎవరు కడతారు? ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు అసలే కట్టరు. సో ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ వేర్ ఎగ్జెంప్టెడ్ అండ్ సెకండ్ ఎస్టేట్ కూడా ఉంటుంది. సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. సో మిడిల్ క్లాస్ అయినటువంటి థర్డ్ ఎస్టేట్ ఆర్ వీళ్ళనే ఫ్రెంచ్ లో కామనర్ అంటారు. కామనర్ అంటే కామన్ పీపుల్. సో థర్డ్ ఎస్టేట్ పీపుల్ హ్యాస్ టు పే ద టాక్సెస్. ఫస్ట్ ఎస్టేట్ లో ఎవరున్నారు? క్లర్జీ అంటే మతాధిపతులు. సెకండ్ ఎస్టేట్ లో ఎవరున్నారు? నోబిలిటీ వారు ఉన్నారు. అంటే కింగ్ టాక్సెస్ ఇంపోజ్ కనుక చేస్తే క్లర్జీ వాళ్ళకి ఏం పెద్దగా ఇబ్బందులు ఉండదు అండ్ నోబిలిటీ ఆల్సో విల్ బి నాట్ ఎఫెక్టెడ్. ఇఫ్ the Louis 16 imposed the taxes, clergy people will not be affected and nobility also would be not to be affected. So affected evaru? Third estate people affected unnaru. Now the king Louis 16 wanted to say this imposition of the taxes to this three estate. అంటే ఈ లూయి 16 ఈ మూడు ఎస్టేట్ల వాళ్ళందరినీ పిలిచి నేను టాక్సెస్ ఇంపోజ్ చేద్దాం అనుకుంటున్నా, సో మీరు ఏమంటారు అని వాళ్ళ ముందు చెప్దాం అనుకుంటున్నాడు. సో ఆ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే ఆన్ 5th May 1789. On 5th May 1789, Louis 16 was called for meeting of Estate General. Meeting of ఎస్టేట్స్ జనరల్ అంటే ఈ 3 ఎస్టేట్ జనరల్స్ ని పిలవడం జరిగింది. మీటింగ్ ఆఫ్ ఎస్టేట్ జనరల్స్. వై? టు పాస్ ట్యాక్స్ ప్రపోజల్స్. ఓకే, అంటే టాక్సెస్ ఇంపోజ్ చేద్దాం అనుకుంటున్నాడు కదా. సో టాక్సెస్ ఇంపోజ్ చేద్దాం అనుకునేది వీళ్ళందరికీ చెప్పాలి. సో అందుకే 5th May 1789 he was called for a estate general meeting to proposal for the taxes or new taxes. So earlier 1789 లో ఎస్టేట్ జనరల్ మీటింగ్ జరిగింది కదా. ఎర్లియర్ చాలా ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఇన్ 1614, ఇది మన బుక్ లో లేదు. లాస్ట్ టైం ఇన్ 1614 estate general was met. అంటే ఇప్పుడు ఎస్టేట్ జనరల్ వాళ్ళని పిలుద్దాం అనుకుంటున్నారు కదా. ఇది ఇంతకు ముందు మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1614 లో జరిగింది. అప్పుడు ఎవరున్నారు? డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లూయిస్ 13. సో లూయిస్ 13 రాజు ఉన్నప్పుడు 1614 లో ఈ 3 ఎస్టేట్ వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది. సో అటువంటిది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? 1789 లో జరుగుతుంది. మళ్ళీ 1789 లో ఎస్టేట్ జనరల్ మీటింగ్ జరుగుతుంది. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్. ఇది మన బుక్ లో లేదు, సో జాగ్రత్త. నెక్స్ట్, సో ఇప్పుడు చూద్దాం మీటింగ్ లో ఏం జరిగింది. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్, మరి కింగ్ పిలిచాడు కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ సెంట్ 300 రిప్రజెంటేటివ్స్. అంటే ఫస్ట్ ఎస్టేట్ నుంచి సెకండ్ ఎస్టేట్ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు. సో 300 మంది ఫస్ట్ అండ్ సెకండ్
ఎస్టేట్ నుంచి 300 మంది రిప్రజెంటేటివ్స్ వచ్చారు అండ్ దే వేర్ సీటెడ్ దే వేర్ seated in rows and facing each other. రోస్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే సో కింగ్ ఒక మీటింగ్ పెట్టాడు కదా, ఒక అసెంబ్లీ లాగా మీటింగ్ పెట్టారు కదా. సో అసెంబ్లీ లాగా మీటింగ్ పెడితే ఈ మీటింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ హాల్, ఈ హాల్లో ఈ దిస్ సైడ్ ఫస్ట్ ఎస్టేట్ పీపుల్ వేర్ సాట్ అండ్ దిస్ సైడ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ వేర్ సాట్. ఇక్కడ సో ఈ చుట్టుపక్కల ఇలా ఒకరికొకరు ఆపోజిట్లో కూర్చున్నారు. సో వీరు ఫస్ట్ ఎస్టేట్, వీరు సెకండ్ ఎస్టేట్ పీపుల్ వేర్ దే సాట్ ఈచ్ అదర్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. దెన్ వాట్ అబౌట్ ద థర్డ్ ఎస్టేట్ మెంబర్స్? థర్డ్ ఎస్టేట్ ఎంతమంది? థర్డ్ ఎస్టేట్స్ హ్యాడ్ 600 మెంబర్స్. మరి వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 600 మెంబర్స్. ది 600 మెంబర్స్ వేర్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్. సో వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ వెనుక నిలబడ్డారు. 600 members where they stood back of the second estate యొక్క వెనుక నిలబడ్డారు. ఇలా వెనుక నిలబడడం జరిగింది. కూర్చున్న వాళ్ళేమో ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్ అండ్ నిల్చున్న వాళ్ళు ఎవరు? థర్డ్ ఎస్టేట్. And one of the important thing is that we need to understand this third estate people also called as middle class people. These third estate people or middle class people also called as commoner అంటే కామన్ పీపుల్. దిస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ ప్రాస్పరస్ పీపుల్. వీళ్ళు చాలా ప్రాస్పరస్ పీపుల్. దీస్ పీపుల్ వేర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కదా, ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మోస్ట్లీ దీస్ పీపుల్ వేర్ ఇన్స్పైర్డ్ బై ద ఫిలాసఫర్స్. దీస్ పీపుల్ వేర్ ఇన్స్పైర్డ్ బై ద ఐడియాస్ ఆఫ్ ద ఫిలాసఫర్స్ యొక్క ఐడియాస్తో వీళ్ళు ఇన్స్పైర్ అయి ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ఎడ్యుకేటెడ్, కామనర్, మిడిల్ క్లాస్, ప్రాస్పరస్ పీపుల్ అన్నాం కదా. సో బట్ ఫీజెంట్ ఆర్టిషన్స్, విమెన్స్ వేర్ నాట్ అలౌడ్. బట్ ఫీజెంట్స్, విమెన్స్ artisans were not allowed to participate in estate general meeting. సో ఎస్టేట్ జనరల్ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ఫిజెంట్స్, రైతులు, విమెన్స్, మహిళలు, ఆర్టిషన్స్, చేతి ఉత్తర వారిని రానివ్వలేదు. బట్ దేర్ లెటర్స్, దే హ్యావ్ సెంట్, వీళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ సెంట్ 40,000 letters to the estate general. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ రానివ్వలేదు కదా, ఫిజెంట్స్ ని, విమెన్స్ ని, ఆర్టిషన్స్ రానివ్వలేదు. బట్ వాళ్ళు 40,000 లెటర్స్ రాశారు. దీస్ లెటర్స్ వేర్ బ్రాట్ బై ద థర్డ్ ఎస్టేట్ పీపుల్. మరి థర్డ్ ఎస్టేట్ పీపుల్ వీళ్ళు రాసినటువంటి లెటర్స్, వీళ్ళు ఏమని రాశారు? దేర్ డిమాండ్స్. వీళ్ళు ఈ 40,000 లో ఏమున్నాయి? డిమాండ్స్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్. Their demands and problems, these were brought by the third estate people to the ఎస్టేట్ జనరల్ మీటింగ్ లో ఈ 40,000 మంది రాసినటువంటి వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ ప్రపోజల్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. సో లెట్ us see the ఓటింగ్ సిస్టమ్. ఒకసారి ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఓటింగ్ పిలిచారు కదా, ఓటింగ్ సిస్టమ్ వాస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 1614లో ఎస్టేట్ జనరల్ ఒకసారి మీట్ అయింది. 1614లో ఒకసారి ఎస్టేట్ జనరల్ మీటింగ్ జరిగింది. అప్పుడు ఎలా ఉండేది? ఇట్ వాస్ ఈచ్ ఎస్టేట్ హ్యాడ్ 1 vote. సో దెర్ ఈస్ 1 vote per estate. 1 vote per estate. ఎస్టేట్కి ఒకే ఓటు ఉంటుంది అనమాట. ఈచ్ ఎస్టేట్ హ్యాడ్ 1 vote. Each estate had 1 vote.
సో ఒక ఎస్టేట్కి ఒక ఓటు ఉంటుంది. సో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఎస్టేట్లు ఉన్నాయి, 3 ఓట్స్ ఉన్నాయి, 3 ఎస్టేట్స్ ఉన్నాయి. సో ద మెజారిటీ ప్రాబ్లీ 2:1 అంటే ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 ఓట్లు అంటే సో 2 ఓట్స్ అని చెప్పొచ్చు. 2 ఓట్స్లో ఒకరు ఎవరు, క్లర్జీ అండ్ సెకండ్ వన్ ఎవరు, నోబిలిటీ. సో నెక్స్ట్ వన్, ఈ వన్ ఎవరు, వన్ ఈజ్ థర్డ్ ఎస్టేట్. సో ఎవరు గెలిచినట్టు, క్లర్జీ అండ్ నోబిలిటీ ఏం చెప్తారో అదే గెలిచినట్టు. ఐఎమ్ రైట్. సో ఓటింగ్ సిస్టమ్ ట్రెడిషనలీ ఆపరేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ 1 ఓట్ పర్ ఎస్టేట్. ఇది ఇంతకుముందు 1614లో ఇలాగే జరిగింది. సో ఇప్పుడు కూడా కింగ్ వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్. సో కింగ్ wanted to continue the same method. What was the method? What was the method? Method is only 3 oats. That means 1 oat to 1 estate. ఒక్కొక్క ఓటు అంటే ఒకే ఎస్టేట్ కి ఒకే ఓటు ఉంటుంది. ఓల్డ్ సిస్టమ్ అదే. సో ఎస్టేట్ ఓటింగ్ యాజ్ ఎ హోల్, దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎస్టేట్ ఓటింగ్ యాజ్ ఏ బ్లాక్ అని చెప్పొచ్చు. అంటే ఒక్కొక్క బ్లాక్ అనమాట, ఒక్కొక్క బ్లాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎస్టేట్ ఈజ్ 1 block, సెకండ్ ఎస్టేట్ ఈజ్ 1 block, థర్డ్ ఎస్టేట్ ఈజ్ 1 block. సో హీ వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్. సో ఒక్కొక్క ఎస్టేట్ కి ఒక్కొక్క ఓటు ఉంటుంది అని చెప్పారు. బట్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ believes that this was unfair. ఇది ఫేర్ కాదు, ఇది అన్ఫేర్, ఇది తొండి, ఇది డిసడ్వాంటేజ్ టు ద మెజారిటీ. థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఎవరు, ద మెజారిటీ పీపుల్ వేర్, దీస్ ఆర్ ద మెజారిటేరియన్. అసలు మెజారిటీ ఎవరికి ఉంది, వీళ్ళకి ఉంది మెజారిటీ. అండ్ సో ఇఫ్ దిస్ ఎస్టేట్ ఓటింగ్ యాజ్ ఎ హోల్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, బికాస్ first and second estate people are not a taxpayer. సో వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ కాదు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్ ఆర్ నాట్ ఏ ట్యాక్స్ పేయర్స్. సో ఇట్ మే నాట్ ఇంపాక్ట్. సో దే ఓట్ ఫర్ taxes. They vote for new taxes కదా. They vote for new taxes because first estate and second estate people were not the taxpayer. So what they do, మనం ట్యాక్స్ కట్టట్లేము కదా, కట్టుకుంటాడు కాబట్టి మనకేం సంబంధం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఈ న్యూ taxes కి ఓకే చెప్తారు. They may vote for the new taxes. Okay, so that's what now third estate people demanding for 1 vote to each person. సో 1 vote to each person చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి అని చెప్తున్నారు. ఈ యొక్క ఓటింగ్ యాజ్ బ్లాక్, ముగ్గురికి 3 ఎస్టేట్లకి ఒక్కొక్క ఓటు కాదు, 1 person in a estate, each and every individual have 1 vote, 1 person. సో 1 vote to 1 person, 1 vote each person అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏంటి, ఈచ్ ఇండివిజువల్ would have 1 vote. ప్రతి ఇండివిజువల్ కి ఒక ఓటు ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. సో 1 person 1 vote, దే డిమాండింగ్ ఫర్ 1 person 1 vote. 1 person 1 vote కి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో బట్ కింగ్ వాస్ నాట్ యాక్సెప్టెడ్. వై దే డిమాండింగ్ 1 person 1 vote? బికాస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఆర్ ద మెజారిటీ. అసలు కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు మెజారిటీ, వీళ్ళే. దే రిప్రజెంట్ ద మెజారిటీ బికాస్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ రిప్రజెంట్ ద యాక్చువల్ పాపులేషన్. అసలు వీరే కదా యాక్చువల్ పాపులేషన్. హూ వాజ్ ద యాక్చువల్ పాపులేషన్ ఇన్ ద ఫ్రాన్స్?
third estate represent the actual distribution of the population. So they demanding for one vote, one person, one vote అని డిమాండ్ చేస్తున్నారు. సో దిస్ ఐడియాలజీ, అసలు ఈ ఐడియాలజీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది వాళ్ళకి? దిస్ వన్ పర్సన్ వన్ ఓట్ ఈస్ ఎ న్యూ ఐడియా. దిస్ ఐడియాలజీ, ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఐడియాలజీ ఈజ్ అ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? దిస్ ఐడియాలజీ, వన్ పర్సన్, ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేటటువంటిది, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. సో దిస్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ సజెస్టెడ్ బై జాన్ జీక్వెస్ రూసో అనేటువంటి వ్యక్తి తన యొక్క బుక్ సోషల్ కాంట్రాక్ట్ లో రాయడం జరిగింది. సోషల్ కాంట్రాక్ట్. John Jacques Rousseau, in his book Social Contract, he mentioned about the democratic principles such as one person would have one vote. ఈ ఐడియా, ఈ జాన్ జీక్వెస్ రూసో చెప్పినటువంటి ఈ ఐడియా థర్డ్ ఎస్టేట్ పీపుల్లో చాలా మందిలో ఒక బ్రెయిన్ స్ట్రోమింగ్ తేవడం జరిగింది. సో దీస్ పీపుల్ వేర్ డిమాండెడ్ ఫర్ వన్ ఓట్, one person, one vote. సో వాట్ ద కింగ్ ఏం చేశారు మరి? కింగ్ వాజ్ రెజెక్టెడ్. నో, నేను చెయ్యను, పాతది ఏదైతే ఉంటుందో ఆ పాత పద్ధతి ఉంటుందని చెప్పి కింగ్ దీన్ని రిజెక్ట్ చేశారు. వెన్ కింగ్ వాజ్ రిజెక్టెడ్, మరి కింగ్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ ఏం చేశారు? థర్డ్ ఎస్టేట్ పీపుల్ వేర్ దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద మీటింగ్. వారు మీటింగ్ నుంచి బయటకు వచ్చేసారు. దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద మీటింగ్ యాజ్ ఎ ప్రొటెస్ట్. వీరు దానికి ఒక ప్రొటెస్ట్ లాగా, అంటే కింగ్ ప్రపోజల్ చేసినటువంటి దానికి ప్రొటెస్ట్ లాగా, అంటే నిరసన. వీరు ఏం చేశారు? కింగ్ ఒప్పుకోలేదు కదా, సో దానికి నిరసన వ్యక్తం చేయడానికి ఆ హాల్లో నుంచి వాళ్ళు బయటికి రావడం జరిగింది. మరి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది చూద్దాం. సో కింగ్ ప్రపోజ్ చేశాడు, ఈ ప్రపోజల్ని వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒక పర్సన్కి ఒక ఓట్ అన్నారు, బట్ వాళ్ళు కింగ్ ఒప్పుకోలేదు. కింగ్ ఒప్పుకోపోయేసరికి ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ద టెన్నిస్ కోర్ట్ ఓత్. అంటే టెన్నిస్ కోర్ట్లో ఒక ప్రమాణం చేశారు. దీన్నే ఓత్ అంటే ప్రమాణం, టెన్నిస్ కోర్ట్ ప్రమాణం అని చెప్పవచ్చు. సో యాజ్ వి డిస్కస్డ్ దట్ థర్డ్ ఎస్టేట్ రిప్రజెంటేటివ్స్ వేర్ కేమ్ అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ కదా. ఎప్పుడు జరిగింది? ఏ రోజు వచ్చారు వాళ్ళు? 5th May 1789లో ఎస్టేట్ జనరల్ మీటింగ్ లో నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. వెన్ దే కేమ్ అవుట్ అండ్ అగైన్ దే మెట్. ఓకే, ఎందుకు బయటకు వచ్చేసారు? బికాస్ కింగ్ వాస్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ దర్ డిమాండ్ అండ్ కింగ్ వాస్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ వన్ పర్సన్ వన్ ఓట్ కదా. సో మళ్ళీ వీళ్ళు టెన్నిస్ కోర్ట్ ఓత్ కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఒకరోజు టెన్నిస్ కోర్ట్లో కలిచారు. ఏ రోజు? ఆన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ డేట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆన్ 20th June 1789. On 20th June 1789, third estate representatives met at a indoor tennis court. ఒక ఇండోర్ టెన్నిస్ కోర్ట్ లో, అంటే అండర్ గ్రౌండ్, అంటే ఇండోర్ ఉంటుంది, అంటే పైన టాప్ ఉంటుంది అనమాట. ఇండోర్ టెన్నిస్ కోర్ట్ ఎట్ వర్సైల్స్ దగ్గర ఉన్నటువంటి, వర్సైల్స్ లో ఉన్నటువంటి ఇండోర్ టెన్నిస్ కోర్ట్ లో వీళ్ళందరూ కూడా మీట్ అయ్యారు. ద గ్రౌండ్స్ ఆఫ్ వర్సైల్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్. సో ఎట్ ఇండోర్ టెన్నిస్ కోర్ట్, ఇది ఎక్కడుందంటే వర్సైల్స్ లో ఉన్నటువంటి టెన్నిస్ కోర్ట్ లో ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్స్ అందరూ కూడా మీట్ అయ్యారు. వాట్ వీ నీడ్ టు డూ నెక్స్ట్ అని వాళ్ళు ఆలోచించారు. సో దీస్ థర్డ్ ఎస్టేట్ జనరల్ వేర్ మెట్ under the leadership of three important person. One is Mr. Mirabeau, చాలా important person, Mirabeau. One is Mirabeau and second one is Abysses and third one is Bailey. అంటే ఈ యొక్క ముగ్గురు యొక్క లీడర్షిప్ లో, నాయకత్వంలో థర్డ్ ఎస్టేట్ పీపుల్స్ ఏం చేశారంటే మీరబ్యూ, అబిసెస్, బెయిలీ అనేటటువంటి ముగ్గురు యొక్క నాయకత్వంలో వారు ఇండోర్ టెన్నిస్ కోర్ట్ లో
ఇండోర్ టెన్నిస్ కోర్ట్లో వాళ్ళు కలవడం జరిగింది. ఇండోర్ టెన్నిస్ కోర్ట్లో వాళ్ళు కలవడం జరిగింది. అసలు ఈ మీర్ అబ్యూ ఎవరు, అసలు ఏంటి అని చూద్దాం. మీర్ అబ్యూ బిలాంగ్స్ టు ఏ నోబుల్ మ్యాన్. ఈయన రాజ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయిన నోబుల్ మ్యాన్. అండ్ హీ వాజ్ అ పవర్ఫుల్ స్పీకర్, గ్రేట్ ఆరేటర్. ఈయన మంచి ఆరేటర్ అండి, చాలా చాలా బాగా మాట్లాడగలుగుతాడు. అండ్ హీ వాజ్ ఏ జర్నలిస్ట్, ఈయన ఒక జర్నలిస్ట్ కూడా. ఓకే, సో మీర్ అబ్యూ నోబెల్ మ్యాన్ అయినప్పటికీ కూడా హీ సపోర్టెడ్ టు ద థర్డ్ స్టేట్ జనరల్. అండ్ హూ వాజ్ అబిసేస్? అబిసేస్ వాజ్ వన్ మోర్, ఈజ్ బిలాంగ్స్ టు క్లర్జీ. అంటే ఈయన ఒక మతాధిపతికి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఒక పాంప్లెంట్ రాశారు. ఇవి మన పుస్తకంలో లేవు, బట్ వెరీ ఇంపార్టెంట్, స్టూడెంట్కి చెప్పండి. ఒక పాంప్లెంట్ రాశారు. ఆ పాంప్లెంట్ పేరు ఏం పేరు అంటే వాట్ ఈజ్ థర్డ్ ఎస్టేట్. వాట్ ఈజ్ థర్డ్ ఎస్టేట్ అనేటటువంటి పాంప్లెంట్ని ఈ అబిసేస్ రాయడం జరిగింది. అయిన మతాధిపతులు అంటే రాజ కుటుంబీకులు కొంతమంది, మతాధిపతులు కొంతమంది ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. బికాస్ దే బిలీవ్ ఇన్ ద డెమోక్రటిక్ ఐడియాస్ కదా. సో మీర్ అబ్యూ, అబిసేస్, ఇది ఈ అండి, ఇక్కడ ఈఏయు. ఓకే, మీర్ అబ్యూ, అబిసేస్, బేలీ అనేటువంటి వ్యక్తులు ఈ థర్డ్ ఎస్టేట్ పీపుల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ దిస్ త్రీ పీపుల్, సో దే డిక్లేర్డ్ దట్ థర్డ్ ఎస్టేట్ డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్. థర్డ్ ఎస్టేట్ declared themselves as నేషనల్ అసెంబ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. నేషనల్ అసెంబ్లీ, రాజు ఏముంది, రాజుగా ఏం లేదు, మేమే నేషనల్ అసెంబ్లీ, వీఆర్ ద నేషనల్ అసెంబ్లీ, వీఆర్ ద లా మేకర్స్. మేమే అసలు ఫ్రెంచ్లో అసెంబ్లీ మాదే, వీఆర్ ద నేషనల్ అసెంబ్లీ, వీ విల్ మేక్ ద కాన్స్టిట్యూషన్, వీ విల్ రూల్, నాట్ ద కింగ్ అని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. సో నేషనల్ అసెంబ్లీ వాస్ డిక్లేర్డ్ ఆన్ 20th June 1789లో నేషనల్ అసెంబ్లీని డిక్లేర్ చేశారు. సో వాట్ డస్ దిస్ నేషనల్ అసెంబ్లీ డూ? దిస్ నేషనల్ అసెంబ్లీ డిసైడెడ్ టు లిమిట్ ద పవర్ ఆఫ్ ద కింగ్, పవర్స్ ఆఫ్ ద కింగ్. సో ఇమీడియట్ గా ఈ నేషనల్ అసెంబ్లీ ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా మనం ఎలాగైనా చేసి మనం ఈ యొక్క కింగ్ యొక్క పవర్ ని రెడ్యూస్ చేయాలి. అండ్ దే వాంటెడ్ టు డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషన్. అంతేకాదు మనం ఒక కాన్స్టిట్యూషన్ కూడా రాయాలి. దే వాంటెడ్ టు డ్రాఫ్ట్ ఏ కాన్స్టిట్యూషన్, దట్ కాన్స్టిట్యూషన్ కెన్ లిమిట్ ద పవర్, రెడ్యూస్ ద మోనార్క్ అని చెప్పుకున్నారు. అంటే మనం ఒక రాజ్యాంగం తయారు చేయాలి, ఈ రాజ్యాంగం, ఈ కాన్స్టిట్యూషన్ కింగ్స్ కి పవర్ లేకుండా చేయాలి అని అనుకున్నారు. ఓకే, సో అప్పుడే ఇంకేం జరిగిందంటే ఈ వర్సైల్స్ లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఫ్రాన్స్ లో వర్సైల్స్ లో లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ జరిగాయి. So disturbances occurred in Versailles and France. Disturbances in Paris and disturbances in Versailles. సో ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు జరిగాయి? ప్యారిస్లో అండ్ వర్సైల్స్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, ఫైటింగ్ జరుగుతున్నాయి. సో రీజన్ ఏంటి? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అండ్ కేయాస్ అంటే ఏంటంటే చాలా ఫైటింగ్స్ జరుగుతున్నాయి. ఎవరి వల్ల? కియోస్ స్పెల్లింగ్ CHAOS, కియోస్ ఆర్ రాయిట్స్ జరుగుతున్నాయి. అంటే గొడవలు, అల్లర్లు, డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి ఫ్రాన్స్లో. ఎందుకు సార్, ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి? వై దిస్ డిస్టర్బెన్సెస్ ఆర్ గోయింగ్ ఆన్? అసలు ఈ డిస్టర్బెన్సెస్ ఎందుకు జరుగుతున్నాయి? ఈ కియోస్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే దానికి రీజన్ చూద్దాం. వాట్ వాజ్ ద రీజన్? సో రీజన్ వాజ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్స్. అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్స్ డ్యూ టు సివియర్ వింటర్. సో చాలా ఘోరమైనటువంటి చలికాలం వల్ల, చాలా బ్యాడ్ వింటర్ వల్ల, లేదా ఎక్స్ట్రీమ్ చలికాలం వల్ల, చలి వల్ల ఈ క్రాప్స్ అనేటటువంటిది ఫెయిల్ అయిపోయాయి, పంటలు ఎక్కువగా పండలేదు. సో దానివల్ల ఏం జరిగింది? ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రాప్స్ తర్వాత ఏం జరిగింది? సో ప్రైస్ ఆఫ్ బ్రెడ్ ఇంక్రీస్డ్. సో ఈ యొక్క బ్రెడ్ యొక్క రొట్టెల ధర, దీని యొక్క ధర బాగా పెరిగింది. సో దీని యొక్క ధర బాగా పెరిగింది కదా. పెరిగిన తర్వాత సో బ్యాంకర్స్ వాంటెడ్ టు బేకర్స్, రొట్టెలు చేసేది బేకర్స్ కదా. సో బేకర్స్ వాంటెడ్ టు
wanted to capitalize the situation. సో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కొరత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే స్కార్సిటీ ఎక్కువ ఉన్నప్పుడే దోచుకుందాం అనుకొని అక్కడ ఉన్న బేకర్స్ కూడా ఏం చేశారంటే దే వేర్ హోవార్డెడ్ ద మెటీరియల్. హోవార్డెడ్ అంటే ఇక్కడ ఆ యొక్క బ్రెడ్ని కానీ ఫ్లోర్ని కానీ వీళ్ళు ఏం చేశారంటే దే వేర్ హోవార్డెడ్ ద సప్లైస్ అంటే బయట సప్లై లేకుండా చేశారు. సో స్కార్సిటీ సప్లై లేకుండా చేస్తే ఏమవుతుంది? ప్రైసెస్ విల్ ఇంక్రీజ్ మోర్ అంటే ఇంకా ఎక్కువ ధరకు వచ్చినప్పుడు అమ్ముకుందామని ఈ యొక్క బేకర్స్ ఏం చేశారంటే షార్టేజ్ క్రియేట్ చేశారు. ఓకే, సో సో దీని ద్వారా ఏం జరిగింది? సో డ్యూ టు దిస్ ఆల్ రిజల్టెడ్ ఫర్ ద ఆర్టిఫిషియల్ క్రియేటెడ్ ద స్కార్సిటీ and they hoarded the supplies and bakers exploited the people, exploited the situation, exploited the people. ఈ బేకర్స్ అందరు కూడా ప్రజలని దోచుకుందామని ట్రై చేశారు. సో దాంతో ఏం జరిగిందంటే సో ప్రజలకి కోపం వచ్చి యాంగ్రీ women were forcefully stormed the bakeries. Angry women forcefully entered in the shops. సో షాపులలో దూరిపోయారు, అంటే షాపులలో చొరబడ్డారు. మరి ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారు కదా. సో వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ యొక్క భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులు తినాలి కాబట్టి ఈ విమెన్స్ అందరు ఏం చేశారంటే ఖచ్చితంగా మాకు రొట్టె కావాలి, ఖచ్చితంగా మాకు పిండి కావాలి అని చెప్పి ఆ షాపులలోకి వీరు దూసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఈ సిచ్యువేషన్ కాస్త అన్కంట్రోల్గా ఉండేది. ఎట్ ద సేమ్ టైం సో ఈ సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే సో కింగ్ తెలిసిపోయింది, సార్ ప్యారిస్ వర్సేల్స్లో సిచ్యువేషన్ బాగాలేదు అండ్ విమెన్స్ అందరు కూడా ఈ షాపులలోకి ఎంటర్ అయ్యి దోచుకుంటున్నారు అండ్ లూట్ చేస్తున్నారు. బికాస్ లాంగ్ వెయిటింగ్ జరుగుతున్నారు, అంటే చిన్న బ్రెడ్ ముక్క కావాలంటే లాంగ్ వెయిట్ చేయాల్సి వస్తుంది అండ్ దెర్ ఈస్ ఏ లాంగ్ క్యూ కూడా ఉంటుంది. సార్ చాలా లాంగ్ క్యూస్ ఉన్నాయి. పీపుల్ వేర్ వెయిటింగ్ ఫర్ అవర్స్, అంటే చాలా గంటల తరబడి వెయిట్ చేస్తున్నా కూడా వాళ్ళకి బ్రెడ్ ముక్క దొరకట్లేదు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఫోర్స్ఫుల్లీ ఎంటర్డ్ ఇన్ ద షాప్స్. ఎట్ ద సేమ్ టైం కింగ్ ఏం చేశారు? ఆన్ 14th July 1789 కింగ్ సెంట్ ద ట్రూప్స్. కింగ్ ఏం చేశారంటే సిచ్యువేషన్ కంట్రోల్ చేయండి అని చెప్పి ట్రూప్స్ పంపించాడు. 14th July సో ట్రూప్స్ పంపించాడు. సో ట్రూప్స్ని పంపించేసరికి ప్రజల కోపం వచ్చింది. ఈ కింగ్ మనకి సపోర్ట్ చేయాల్సింది పోయి మనకి కాకుండా ఈ బేకర్స్ వాళ్ళని కాపాడుతున్నాడు అని చెప్పి కోపం వచ్చి ఆ రోజు ఏం చేశారంటే సో యాంగ్రీ క్రౌడ్ destroyed the Bastille jail. సో ఈ బాస్టిల్ ప్రిజన్ హాల్, ఈ బాస్టిల్ జైల్ని కూలగొట్టారు, పెద్ద జైల్నే కూలగొట్టారు. బికాస్ ఈ జైల్ అనేటటువంటిది కింగ్ యొక్క పవర్కి సింబల్ అనమాట, ఈ రాజు యొక్క పవర్కి సింబల్. ఇట్ వాజ్ అ డెస్పాటిక్ రూల్, ఆర్బిటరీ పవర్. అంటే వాళ్ళ కోపం వచ్చి దగ్గర ఉన్నటువంటి జైలు మీద దాడి చేశారు. సో ఈ 14th July విప్లవం జరిగిందని చెప్పొచ్చు. 14th July ద రెవల్యూషన్ వాజ్ బ్రోక్ అవుట్ ఇన్ ప్యారిస్ బికాస్ ఆన్ ద డే ద యాంగ్రీ క్రౌడ్ ద పీపుల్ దే డిస్ట్రాయిడ్ ద బాస్టిల్ జైల్ని కూలగొట్టడం జరిగింది. సో ఆ విధంగా కింగ్ ఏం చేయాలో తెలియలేదు. బికాస్ ఈ బాస్టిల్ జైల్ అంటే అందరికీ హేట్. ఎందుకంటే ఈ బాస్టిల్ జైల్లోనే కింగ్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా దోస్ హు ఆర్ క్వశ్చన్ టు ద కింగ్, దోస్ హు ఆర్ అగెన్స్ట్ ఆఫ్ ద కింగ్, దే వర్ సెంట్ టు ద ఇంప్రిజన్మెంట్. సో కాబట్టి కింగ్ ఏం చేశారంటే ఈ యొక్క బాస్టిల్ జైల్లో వాళ్ళని వేశారు కాబట్టి ఈ ప్రజలంతా కింగ్కి వ్యతిరేకంగా అందరు ఒకటై ఈ బాస్టిల్ జైల్ని పొట్టు కూలగొట్టడం జరిగింది. సో ఇదే దట్ వాజ్ ద సింబల్. సో 14th July 1789 ఈజ్ అ నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్. సో దీన్ని ఇప్పటికి కూడా 14th July నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్గా చెప్తారు. సో నెక్స్ట్ సెషన్లో ఏం జరిగింది బాస్టిల్ జైల్ని కూలగొట్టిన తర్వాత? రెవల్యూషన్ అయితే ఇదే రెవల్యూషన్. అవుట్ బ్రేక్ ఆఫ్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది? 14th July 1789లోనే రెవల్యూషన్ స్టార్ట్ అయింది. సో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.